Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. ఒక సినిమాని మూవీ టీం ఎంతలా ప్రమోట్ చేసినా ఒక్క సాంగ్ హిట్ అయితే వచ్చే హైపే వేరు. అందుకే మేకర్స్ మూవీ ప్రమోషన్స్ ని సాంగ్స్ తోనే మొదలు పెడతారు. ఒకప్పుడు ఆడియో ఫంక్షన్లు పెట్టి రిలీజ్ చేసేవారు. ఇప్పుడైతే ప్రెజెంట్ ఉన్న ట్రెండ్ లో ఒక్కో వారం ఒక్కో సాంగ్ ని రిలీజ్ చేస్తూ ప్రమోట్ చేస్తున్నారు. బట్ రిలీజ్ కి దగ్గరలో ఉన్న రెండు పెద్ద సినిమాల విషయంలో మాత్రం ఇది చాలా స్లోగా నడుస్తుంది. గుంటూరు కారం విషయంలో ఇది కాస్త పర్వాలేదనే చెప్పాలి. రిలీజ్ కి ఇంకా 1 మంత్ ఉన్నా ఇప్పటికే టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. బట్ రిలీజ్ కి ఇంకా 10 డేస్ కూడా లేని సెలర్ మూవీ నుంచి మాత్రం ఇప్పటికీ ఒక్క సాంగ్ కూడా రాలేదంటే సినిమాపై వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ లేక బద్దకం అనేది తెలియట్లేదు. నిన్న రిలీజ్ చేస్తామన్న సాంగ్ కూడా చాలా లేట్ గా రిలీజ్ చేశారు. మరి ఆ సాంగ్ సినిమాపై ఉన్న హైప్ ని ఎంతవరకు నిలబెట్టింది, గుంటూరు కారం నుంచి వచ్చిన సెకండ్ లిరికల్ సాంగ్ ఎలా ఉంది, లిజనర్స్ రెస్పాన్స్ ఏంటనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా గుంటూరు కారం సాంగ్ విషయానికి వస్తే సోషల్ మీడియాలో ఉండే ఆల్మోస్ట్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ అందరినీ డిసప్పాయింట్ చేసింది ఈ సాంగ్. ప్రెజెంట్ తమని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. రీసెంట్ గా వదిలిన ప్రోమోలో మహేష్ బాబు చెప్పిన రవణగాడి డైలాగ్ తో మొదలైన ట్రోలింగ్ ఈ సాంగ్ తో కొనసాగుతూ ఉంది. మహేష్ బాబు మూవీ అనగానే అందులో తనని పొగిడేలా ఉండే ఒక సాంగ్ మ్యాండేటరీ అయిపోయింది. సరిలేరు నీకెవరు మూవీలో ఆల్రెడీ ఒక ఘోరాన్ని చూసాం. ఒక మనిషిని లిరిక్స్ తో చంపేయచ్చని ప్రూవ్ చేసింది ఆ సాంగ్. బట్ ఆ సాంగ్ మ్యూజిక్ కంపోజిషన్ బాగుండడంతో హిట్ అయింది. అలానే హీరోపై హీరోయిన్ పాడే ఈ సాంగ్ కాస్త డిసప్పాయింట్ చేసింది. మెయిన్ గా లిరిక్స్ కాఫీ కప్ లో షుగర్ క్యూబ్, కంటి రెప్పలో కాటుకు ముగ్గు, చున్నీతో టై కట్టడం అని బుగ్గలు పిండడం, కాఫీ కప్ లో షుగర్ క్యూబ్ నువ్వే నువ్వే, నా కంటి రెప్పలో కాటుక ముగ్గు నువ్వే నువ్వే. లిరిక్స్ వింటుంటే ఆ టాటా సాంగే బెటర్ అనిపిస్తుంది. తమనిచ్చిన మ్యూజిక్ కూడా చాలా నార్మల్ గా ఉంది. ఇక సలార్ విషయానికి వస్తే ట్రైలర్ తో హైప్ కాస్త కంట్రోల్ అవగా ఈ సాంగ్ తో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్ని తగ్గాయని చెప్పొచ్చు. ప్రశాంత్ నీల్ సినిమా అంటేనే ఎలివేషన్స్, వాటిని ఫీల్ అవ్వాలంటే మూవీ కూడా చూడక్కర్లేదు. కేజీఎఫ్ సిరీస్ లో సాంగ్స్ వింటే చాలు. కేజీఎఫ్ 2 రిలీజ్ కి ముందు వచ్చిన థీమ్ సాంగ్స్ తుఫాన్ కానీ సుల్తానా గానీ సినిమాపై ఉన్న హైప్ ని డబుల్ చేస్తూ మంచి హైప్ ఎక్కిచ్చాయి. బట్ ఈ మూవీలో ఉండేది 2-3 సాంగ్సే అని చెప్పగా వాటిలో ఒకటి రీసెంట్ గా షూట్ చేసిన ఐటమ్ సాంగ్ అయితే మరొకటి ఇప్పుడు వదిలిన ఈ సూర్యుడే సాంగ్. ఈ సాంగ్ మెయిన్ లీడ్ యొక్క క్యారెక్టరైజేషన్స్ ని అండ్ వాళ్ళ స్ట్రెంగ్స్ ని ప్రెజెంట్ చేసే విధంగా ఉంది. లిరిక్స్ బాగున్న రవి బస్రూర్ ఇచ్చిన మ్యూజిక్ లిజనర్స్ కి అంతగా హైప్ ఎక్కించలేదు. ట్రైలర్ లో దేవా ఎలా అయితే వరద కోసం ఏదైనా చేయడానికి రెడీ అని చూపించారో సాంగ్ కూడా అలానే ఉంది. అయితే ఈ సాంగ్ లో లిరిక్స్ మాత్రమే కాకుండా వీడియో కంటెంట్ ని కూడా వదిలారు. అందులో దీన్ని చూస్తే కేజీఎఫ్ 2 గుర్తురాక మానదు. సాంగ్ అయితే డీసెంట్ గా ఉంది. బట్ సినిమాపై ఉన్న హైప్ ని తగ్గించిందనేది కాదనలేని వాస్తవం. అలా నిన్న రిలీజ్ అయిన 2 సాంగ్స్ కూడా పెద్దగా మెప్పించలేకపోయాయి. గుంటూరు కారం నుంచి ఒకటి కాకపోయినా మరో సాంగ్ అన్నట్టు చాలా సాంగ్స్ ఉన్నాయి. బట్ సలార్ లో ఉంది లిమిటెడ్ సాంగ్స్ కావడంతో రిమైనింగ్ సాంగ్స్ హిట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆ సాంగ్స్ ఎంతవరకు మెప్పిస్తాయో చూడాలి. సో గైస్, దట్స్ ద వీడియో. మీకే 2 సాంగ్స్ ఎలా అనిపించాయో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.